వెల్కమ్ టు మై ఛానల్. కౌశికిని అవమానించిన దివ్యాంక చెంప పగలగొట్టిన సురేష్, వార్నింగ్ ఇచ్చిన జగదాత్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక కౌశికి వాళ్ళ ఇంటికి దివ్యాంక అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి వస్తుంది. ఇక నిషిక ఏమో కావాలని పంతంతోటి కౌశికి మీద ఉన్న కోపంతో, ఇంకా జగదాత్రి అలాగే వాళ్ళందరి మీద ఉన్న కోపంతో దివ్యాంక పుట్టినరోజును చేసిద్ది. సరే అని చెప్పి వచ్చిన తర్వాత కేక్ కట్ చేసి సురేష్కి పెట్టబోతుంటే తిడతాడు. తిట్టిన తర్వాత, ఎందుకు సురేష్, నీ మనసులో ఎంత కోరికుందో నాకు తెలుసు, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో కూడా తెలుసు, కానీ ఈవిడ గారికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కమాన్ తిను అని చెప్పి కేక్ తినిపించబోతుంటే, చూడు నువ్వు మా లైఫ్లోకి వెళ్ళిపోయి మా లైఫ్లో నుంచి వెళ్ళిపోయి చాలా కాలం అవుతుంది, ఇప్పుడు నువ్వు జస్ట్ గెస్ట్వి మాత్రమే, గెస్ట్లా ఉండు అని చెప్పి అంటూ ఉంటే, ఇంకప్పుడు జగదాత్రి ఏమో, చూడన్నయ్య ఇలాంటి వాళ్ళకి మామూలుగా చెప్తే అర్థం కాదు, నీ మాటల్లోనే చెప్పు, ఇంకెప్పుడు ఈవిడ గారు మన జీవితంలోకి తొంగి చూడకూడదు అని చెప్పేసి గట్టిగా చెప్పింది. చెప్పేసరికి ఇంకా అప్పుడు పక్కన కూర్చున్న సురేష్ అయితే లెగిసి వెళ్ళి కౌశికి పక్కన కూర్చొని పాపనుల్లో కూర్చోబెట్టుకుంటాడు. చూడు, ఇదే నా జీవితం, ఇదే నా ఫ్యామిలీ, కౌశికి నా భార్య, కౌశికి నేను విడాకులు తీసుకోవడం లేదు, ఎప్పటికీ తీసుకోను, ఎందుకంటే నేను చచ్చే వరకు కౌశికితోనే బతుకుతాను, కౌశికినే నా ప్రాణం, ఇంకొకసారి నా జీవితంలో కానీ నా భార్య జీవితంలో కానీ రావాలని ప్రయత్నించుకు దివ్యాంక, నువ్వు నీ హద్దుల్లో ఉంటే చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటే, ఇంకప్పుడు ఎందుకు సురేష్ మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే, చూడు ఇప్పుడు నీకు నేను సమాధానాలు చెప్పి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకునేంత ఓపిక తీరిక రెండు లేవు, అసలే తన ఆరోగ్యం నాకు ముఖ్యం, అసలే తను ఒట్టి మనిషి కూడా కాదు, కాబట్టి దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని చెప్పి సురేష్ అనేసరికి, ఇక అప్పుడు కావాలని దివ్యాంక కోపం వచ్చి కావాలని ఇంకా కౌశికి గురించి తప్పుగా మాట్లాడిద్ది. నేను విన్నానులే సురేష్, తను ఎవలా కడుపు తెచ్చుకుందో, 6 ఏళ్ళు ఇద్దరు కలిసి లేరు, కొట్టుకున్నారు, కానీ సడన్గా ఒక్క నెలలో కడుపు ఎలా వచ్చేసిందో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇక కౌశికి బీపీ వచ్చేసిద్ది. ఇంక ఈలోపే సురేష్ లేచి చంప పగలు కొడతాడు దివ్యాంకది. ఒక్కసారిగా ఇంక కుర్చీలో కూలబడిపోద్ది. ఇంకొకసారి నా భార్య గురించి ఎవరైనా నోటికొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళని చంపి పేగులు మెళ్ళలో వేసుకుంటాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అది ఎవరు అని కూడా చూడను, చిన్న పెద్ద తన మన భేదం లేకుండా అందరినీ చంపేస్తాను, కౌశికి నా ప్రాణం, తనని ఒక్క మాట అనే ముందు ఏమంటున్నారో ఎందుకంటున్నారో ఆలోచించుకొని అనండి, అంతేకాదు తన క్యారెక్టర్ మీద ఎవరైనా దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ అస్సలు ఊరుకోను అని చెప్పేసి ఇంకా సురేష్ అయితే చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఇంకా సురేష్ అలాగే కౌశికిని తీసుకుని వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత రాధాత్రి అని చెప్పి కేదార్ అంటుంటే, ఒక్క నిమిషం కేదార్, ఈవిడ గారికి మన స్టైల్లో కూడా వార్నింగ్ ఇవ్వాలి కదా అని చెప్పి జగదాత్రి అయితే ఇక వచ్చి మళ్ళీ దివ్యాంక చెంప పగలు కొడుతుంది. ఎందుకు నువ్వు కొట్టావు అని చెప్పి అంటుంటే, ఎందుకా, అసలు నిన్ను కొట్టాలి అని చెప్పి నిష్క చెంప కూడా పగలు కొడుతుంది. మీలాంటి వాళ్ళను, ఇంకొకసారి వదిన్ లాంటి వాళ్ళని ఎవరైనా ఏమైనా అన్నారు అంటే చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దు, నేనేం చేస్తానో నాకే తెలీదు, వదిన్ని ఇంకొకసారి ఇలాంటి మాట అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, అన్నయ్యలాగా చెంపదెబ్బతో నేను వదిలిపెట్టను, నిన్ను చంపి ఇంకా ఏమైనా చేస్తాను అని చెప్పి జగదాత్రి అయితే మాస్ వార్నింగ్ ఇచ్చింది దివ్యాంకకి. ఇక ఆ వార్నింగ్ తోటి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఆ తర్వాత కేదార్ ఇంకా జగదాత్రిని, వద్దులే, ఇంకా ఇలాంటి మూర్ఖులతో మనం కూడా మాట్లాడి మూర్ఖులం అవ్వద్దు, ఇలాంటి వాళ్ళకి ఆ దేవుడే ఏదో ఒక రోజు శిక్ష విధిస్తాడు, దాత్రి నువ్వు పదా అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దివ్యాంక అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దాన్ని వదలను, ఎలా అయినా సరే చంపేస్తాను, అసలు నన్నే కొడతారా, అసలు నన్ను ఇంతలా అవమానిస్తారా సురేష్, నిన్న మొన్నటి వరకు కూడా వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు చెప్తున్నాను, ఆ కౌశికి నిన్ను దూరం చేసి కానీ నేను మనశ్శాంతిగా ఉండలేను, ఖచ్చితంగా నిన్ను ఆ కౌశికి దూరం చేసి తీరతాను సురేష్, నిన్ను ఎలా అయినా సరే వదలను, దక్కించుకుంటాను, ఖచ్చితంగా దక్కించుకుంటాను అని చెప్పి దివ్యాంక కోపంతో రగిలిపోతుంటే, ఇక అప్పుడు యువరాజ్ వచ్చి అంటాడు, ఎందుకు వచ్చిన తంట అంట, ఎవరెళ్ళల్లో వాళ్ళు ఉంటే బాగుండేది, ఈవిడ గారి పుట్టినరోజు అని చెప్పి ఈ రోజు వచ్చి తన్నులు తినింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత యువరాజ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నిషిక ఏమో, ఇక ఊరుకో దివ్యాంక, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయిలే, మనం పట్టించుకోకూడదు, అలా అనుకుంటే వాళ్ళు నన్ను ఎన్నిసార్లు కొట్టారు, నేను ఏమన్నా ఊరుకున్నానా, ఎలా అయినా సరే అనుకున్నది సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా, నువ్వు ఇలా బాధపడకు, నెక్స్ట్ టైం ఇంకా మంచి ప్లాన్ వేద్దాంలే, అప్పుడు ఖచ్చితంగా ఈ జగదాత్రి కేదార్లు లేకుండా చూసుకుందాం, అప్పుడు వదినికి ఎమోషనల్ బ్లాక్మెయిలే కాదు ఇక దారుణంగా ఉంటుంది, ఏమంటావు అని చెప్పి అంటూ ఉంటే ఇంక దివ్యాంక కోపం వచ్చి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది.
వెళ్ళిపోయిన తర్వాత ఇంక వైజయంతి ఏమో ఏందమ్మ ఇలా జరిగింది, మనమేమో వాళ్ళని హింసిద్దాం అనుకుంటే రివర్స్లో వాళ్ళే మనల్ని హింసిస్తున్నారే, అసలు ఈ జగదాత్రి కేదార్లో ఉన్నంత వరకు ఆ దివ్యాంక ఏమీ చేయలేదేమో, అసలు ఇప్పుడు ఆ సురేష్ కూడా తిరగబడేసరికి నాకే జల్లుమనిపించింది అనుకో, అసలు కౌశికిని ఒక్క మాట అనేసరికి ఎంత కోపం వచ్చిందో అబ్బాయికి, వామ్మో నేను కూడా అటు ఇటుగా అంటున్నాను కదా, ఏదో ఒక రోజు నా చెంపలు కూడా పగలు కొడతాడేమో అని చెప్పి అనుకుంటూ ఇంకా అలా షాక్లో ఉంటారు. ఇక జగదాత్రి ఇచ్చిన మాస్ వార్నింగ్ ఏమో నిష్క చాలా ఇదవుతూ ఉంటుంది, అసలుకి ఈ జగదాత్రిని ఇచ్చేయాలి అత్తయ్య, వదిన్ని ఏదైనా చేసే ముందు దీన్ని చేయాలి, ఎందుకంటే దాని కళ్ళ ముందు ఖచ్చితంగా వదిన్ని ఏమీ చేయలేకపోతున్నాం, అందుకే ఈసారి వేసే ప్లాన్ ఖచ్చితంగా జగదాత్రికి తగలాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.